కాండం ఆకు వంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఇది తక్కువ నీటితో ఎక్కువ కాలం బ్రతుకుతాయి. ప్రపంచం మొత్తం మీద ఎండిన, సారహీనమైన, నిర్జల, ఎడారి వంటి అన్ని నేలల్లో ఇది పండుతుంది. దీని కాయలు ఆకుపచ్చ రంగులో ఉండి బాగా మగ్గిన తర్వాత గులాబీ రంగులోకి మారుతాయి. ఈ నాగజముడు చెట్టు ముళ్ళున్నా కూడా ఆకర్షణీయంగా పచ్చని దళసరి ఆకులే కాండంగా ఉండి ఆకుల చివర్లలో ఎర్రని పండ్లతో మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఎంత తినాలనిపించినప్పటికీ వీటిపై ఉండే సన్నని, భయంకరమైన, కనిపించని ముళ్ళకు భయపడి చాలామంది దీనిని తినకుండా ఉండడానికి కష్టంగానే రాజీపడతారు. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పే జాగ్రత్తలు తీసుకుంటే దీని యొక్క అద్భుతమైన రుచి మరియు ఔషధ గుణాలను మీరు ఆస్వాదించవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా పండు పైన చిన్న చిన్న కణుపుల వంటి భాగాలు ఉంటాయి. వీటిలో పదుల సంఖ్యలో ముళ్ళుంటాయి. వీటిని ఈ విధంగా కత్తితో సమూలంగా తొలగించాలి.